అన్నా జనం వాళ్ళు వస్తారు. వెళ్ళి కథ ప్రారంభించమ్మా. ఈ కథ చెప్తుంది ఈ ఊరందరి కోసం. వాళ్ళు లేకుండా ఎలా అన్నా? పిరికితనం చోటున ఊరు నిద్రపోతుందమ్మా. మనం చెప్పే కథ వాళ్ళ గుండె తలుపుల్ని తట్టాలి. మన పిలుపు వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి. మన గుండెల్లో రగులుతున్న ఈ నిప్పు లాంటి నిజం వాళ్ళని మనుషులుగా చేసి ఇక్కడ కదిలి వచ్చేలా చేయాలి. ఇప్పుడు మేం చెప్పబోయేది కథగాని కథ, నిజం నుంచి పుట్టిన నిప్పుల ఉప్పెన లాంటి కథ. భూస్వామి అంటే ఏ కొండపైన ఉన్న స్వాముల వారి కథ అనుకుంటారేమో. కాదు, మన ఊర్లోనే ఉన్న ఆసామి కథ. ఈ కథకి నాయకుడు మన ఊరికి వినాయకుడు అయిన శ్రీ 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 భూపతి గారి కథ. ఆయన చేసిన ఘనమైన పనులు ఎలాంటివయ్యా అంటే, ఊరు నాడు కొల్లగొట్టి ఊరిపోయినాడు కూలినాడి నోళ్లు కొట్టి కొట్టు కూడా పెట్టినాడు. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్నో రకాలుగా ఊరిని దోచినా భూపతి ఆకలి తీరలేదు. పేద సాతలు బీడు భూమిని బంగారం చేస్తే అతగాడికి కన్ను కుట్టింది, కడుపు మండింది. దున్నేవాడికి భూమి ఉండకూడదని, ఏలిన వాడికే అన్ని దక్కాలని తలపోసి తహసీల్దారుని మెప్పించి పట్టాలు తన చేజిక్కించుకోవాలని బయలుదేరాడు. ఇక ఆ తహసీల్దారు ఎలాంటి వాడయ్యా అంటే, లంచాలు పట్టబోడు లక్షణంగా బతుకుతాడు, అన్యాయం చెయ్యబోడు, అభిమానం చంపుకోడు, 10 మందిలో వాడు పరువు కలిగి తిరుగుతాడు. ఉన్న దాంట్లో సర్దుకొని గుట్టుగా గడుపుతాడు. అలాంటి తహసీల్దారుతో భూపతి ఏమంటున్నాడయ్యా అంటే, బంజరులన్నీ భూపతి తనకే పట్టా మార్పిడి చెయ్యమన్నాడు. 90 ఏళ్ల కౌలుకైనా సరే హక్కు తనకే కావాలన్నాడు. ఎంత డబ్బైనా ఇస్తానంటూ జేబులోన చేయి పెట్టాడు. తహసీల్దారు ఆ మాటలకు పగ్గున మండాడే. పేదా సాదా నోళ్లు కొట్టడం తప్పని అన్నాడే. చీచి ఇలాంటి నీచపు పనులు చెయ్యను అన్నాడే. లంచమిచ్చి బంజరు పుచ్చుకోవాలన్న భూపతికి ఎదురు దెబ్బ తగిలింది. వీధిదారిన పని కాకపోతే దొడ్డిదారిన పని జరిపించుకోవాలన్న బ్రతుకు రాజకీయం తెలిసిన భూపతి తహసీల్దారు భార్యను మంచి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఆవిడెలాంటిదయ్యా అంటే, బంగారు గాజులే నాయనా దేవాలేనంటదే నాయనా, పండక్కో పట్టు సీరే నాయనా కావాలేనంటదే నాయనా, పౌడర్లు సబ్బులు నాయనా పట్టుకు రమ్మంటదే నాయనా, 7 వారాల నగలు ఎయ్యాలేనంటది. సినిమాకు రోజు రోజు ఎళ్ళాలేనంటది. గొంతెమ్మ కోరికలతో కొంపగుల్లా చేస్తది. తందానా తానే తందానా రాజనందానా. నిప్పులాంటి తహసీల్దారుకు ఇలాంటి మహాతల్లి భార్య అయింది. ఆవిడ పేరు చిలకమ్మ. చిలకలాకులకే ఆ చిన్నారి దగ్గరికి పైలా పచ్చీసుగాడు బయలుదేరి వచ్చినాడు. బయలుదేరి వచ్చినాడు. పచ్చనొట్టు తెచ్చినాడు. చిలకమ్మకిచ్చినాడు. చిలకమ్మకిచ్చినాడు. బంజర్లు తన సొంతం చేయించమన్నాడు. భర్తతో పట్టాలు రాయించమన్నాడు. తందానా తానే తందానా రాజనందానా. డబ్బు చూసిన చిలకమ్మకి తల తిరిగింది. పని జరిపిస్తానని చెప్పి చేతిలో చేయి వేసి భూపతికి మాట ఇచ్చింది. ఆఫీసు నుంచి తిరిగొచ్చిన తహసీల్దారుతో ఆ వన్నెలాడి చిలకమ్మ పేదలు సాగు చేసుకున్న భూమిని భూపతి సొంతం చేయమని పట్టుపట్టింది. అప్పుడు ఆ తహసీల్దారు ఏమన్నాడయ్యా అంటే, లంచం బట్టి మంచాలేసే లేకివాణ్ణి గానే, డబ్బు కోసమై గట్టి తినేటి పశువును మేకానే. ఆగ్రహముతో లేచాడా, అగ్గి బుగ్గి అయిపోయాడా, డబ్బు నేలకేసి కొట్టాడా, ఆగి లెంపకాయ కొట్టాడా. ఆ దెబ్బతో చిలకమ్మకు తల తిరిగిందా, దెబ్బకు దిమ్మరపోయిందా. చిలకమ్మ భర్త నొప్పించుంటుందని
భూమి పట్టా తన సొంతం అయి ఉంటుందని సంతోషంతో చంకలగరేసుకుంటూ బయలుదేరి వెళ్ళాడు భూపతి. అప్పుడు ఆ చిలకమ్మ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, పుచ్చుకున్న డబ్బు ఇచ్చేయలేదు, చిలకమ్మ ఉరుముకున్న సింటు తీసేయలేదు, చిలకమ్మ పిక్క ముఖం వేసి బావురు మంది చిలకమ్మ గోడు తన గోడు చెప్పిందో చిలకమ్మ. ఆ విధంగా చిలకమ్మ గోడు విన్న భూపతి ఆమె భర్త పైన పగబట్టాడు. తనకు పట్టా దక్కనివ్వని ఆ తహసీల్దారు పెళ్ళానికే ఎసరు పెట్టాలనుకున్నాడు. అందుకు ఏం చేశాడయ్యా అంటే, డబ్బుకేమిలే అంటూ డాబులే కొట్టాడు, మోగాడు భూపతయ్య మాటల్లో దించాడు, మొహమాట పెట్టాడు. మాయగాడు భూపతయ్య ఈ మొగుడు నువ్వు యాగలే అన్నాడు, చేతుగాడు భూపతయ్య కొండంతా అండనే ఉన్నాను అన్నాడు. మోసగాడు భూపతయ్య చల్ల చల్లగా వరస కలిపేసినాడు, మెల్ల మెల్లగా పైన చేసినాడు. గోవిందా గోవిందా గోవింద 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 ఈ సొమ్ము ఏమైనా పోయిందా? నీ సొమ్ము పోలేదు, నా సొమ్ము పోలేదు, తహసీల్దార్ పెళ్ళాము దక్కకుండా గోవింద 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 గోవింద. ఆ విధంగా లేపుకొచ్చిన చిలకమ్మ ఈ ఊరొచ్చి భూపతినే తన గుప్పెట్లో పెట్టుకుంది. అంతటితో ఊరుకుందా, తహసీల్దారు ఉద్యోగాన్ని ఊడగొట్టించింది. పాపం అప్పుడు ఆ తహసీల్దారు పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, కట్టుకున్న భార్య పోయింది, నిట్ట నిలువునా మతి చెడిపోయింది, ఉద్యోగం ఊడిపోయింది, నిలువ నీడే లేకపోయింది. పిచ్చి పట్టుకొని తిరుగుచుండరా పిట్టల దొరగా మారిపోయరా, పిచ్చి పట్టుకొని తిరుగుచుండరా పిట్టల దొరగా మారిపోయరా. అలా పిచ్చి పట్టి తిరుగుతూ ఉన్న తహసీల్దారు ఈ ఊరికే చేరుకున్నాడు. నీటికి నిలబడి అన్ని పోగొట్టుకున్న అతన్ని చూసి ఊరి జనం కూడా పిచ్చివాడనుకున్నారు. పిట్టల ధరని నవ్వుకున్నారు. కానీ అతన్ని గుర్తుపట్టిన చిలకమ్మ గుండెల్లో గుణపాలే గుచ్చుకున్నాయి. అతను ఈ ఊర్లోనే ఉంటే తన గుట్టు రట్టవుతుందని ఆ పిట్టల ధర అంతు చూడమని భూపతిని రెచ్చగొట్టింది. అప్పుడు ఆ భూపతి ఏం చేశాడయ్యా అంటే, ఒక్కసారిగా రౌడీ మూకను ఉసిగొలిపాడయ్యా, మంగళతాన నెత్తురు కళ్ళ చూడండంటూ ప్రోత్సహించినాడే, మంగళతాన మక్కెలెరగదన్నండంటూ మనుషుల పంపాడే, మంగళతాన పొలిమేరలు వాడు దాటకపోతే పుడిసేమన్నాడే, మంగళతాన కర్రలతోటి కసాయి మూకలు కదిలిపోయినాయే. అయ్యో అన్యాయంగా అమాయకుడిని హత్య చేసినారే, అయ్యో పిచ్చివాడని జాలి చూపక చంపి వేసినారే. అయ్యో 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 పాపం ఘోర కార్యమని అన్నవాడు లేడే, మంగళతాన దుర్మార్గం అని అడ్డు చెప్పిన మానవుడే లేడే. మంగళతాన నీతి కూలిపోయిందిరా, నిజం దారి తప్పిందిరా, దుర్మార్గం పైకెక్కెరా, దుష్టత్వం చెలరేగరా, పక్కవాడు బతకలేడురా, పట్టగట్టి తిరగలేడురా. ఇన్ని ఘోరాలు మన కళ్ళెదురుగా జరుగుతున్నా, మన భూమి తల్లిన ఆ భూపతి చెరపట్టినా, చేవ చచ్చి కళ్ళప్పగించి చూడకుండా మీ కళ్ళల్లో ఎర్రజీరలు రేగితే, తిరగబడి పోరు జరిపితే, మృతవీరుల బాటలో మీరంతా వీరులై సూరులై మునుముందుకు సాగితే, కాలే కడుపులు మండే గుండెలు కడకడ నిప్పులు కక్కుతూ ఉంటే భూపతి గుండెల భూకంపాలే బుగబుగలేస్తాయి, బుగబుగలేస్తాయి. భూమి పుత్రులు ఎదురు తిరిగితే బరిలో దూకి పోరు సలిపితే సాగు చేసిన బంజర్లన్నీ సొంతం అవుతాయి, మీ సొంతం అవుతాయి. సొంతం అవుతాయి మీ సొంతం అవుతాయి, సొంతం అవుతాయి మీ సొంతం